హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్రెడ్తో కట్లెట్స్ అయితే చేయబోతున్నాను. చాలా ఎమ్మీగా క్రంచీగా అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ బ్రెడ్ కట్లెట్స్కి కావాల్సిందిగా ముందుగా అయితే ఉడికించిన బంగాళదుంపలు అయితే నేను 2 తీసుకున్నాను అనమాట. సో ఈ ఉడికించిన బంగాళదుంపల్లో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయలండి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. అలాగే కొంచెం సాల్ట్ అనమాట, అంటే వీటికి సరిపడా వేసుకోవాలి. బంగాళదుంప అలాగే మనము బ్రెడ్ కూడా దీంట్లో వేయాలి. ఉప్పు, తర్వాత కారం వేసుకోవాలి. కారము, అలాగే కొంచెం పసుపు. ఇంట్లో మనకి గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే కనుక పావు బజ్జీ మసాలా వేస్తున్నానండి నేను. లేదు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఏ మసాలా అయినా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 3-4 బ్రెడ్స్ అయితే తీసుకొని వాటర్లో జస్ట్ ఇలా డిప్ చేసేసి గట్టిగా పిండేసి అయితే వేసేసుకోవాలి ఈ బంగాళదుంపల్లోని. ఎందుకంటే ఎక్కువ మనకి వాటర్ అయితే ఉండకూడదు, పిండి అనేది లూజ్ అయిపోతుంది, మనకి కట్లెట్స్ షేప్ అయితే సరిగ్గా రాదనమాట. ఇంకొండి ఇలాగైతే గట్టిగా పిండేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తము నేను ఒక 4 బ్రెడ్స్ అయితే వేసాను. ఈ 4 బ్రెడ్స్ వేసేసాక ఒకసారి వీటిని మొత్తము మిక్స్ చేసేయాలన్నమాట. ఉప్పు కారం అన్నీ ఈవెన్గా ఇదయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని మనము పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని చిన్న బాల్స్లా చేసుకోవాలండి. చాలా ఈజీ రెసిపీ, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట, వాళ్ళకి బాగా నచ్చుతాయి. ఎంతో టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతికి చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనమాట. నేనైతే రౌండ్గా చేస్తున్నాను. రౌండ్గా చేసుకొని ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి మంచిగా రుచికరమైన స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చు. ఇదిగోండి అన్నీ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి కట్లెట్స్ అనమాట. ఇప్పుడు దీనికి లాస్ట్ ఫైనల్ టచింగ్ అనమాట. కొంచెము బొంబాయి రవ్వ అలాగే శనగపిండి 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. మనము ఒక స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ బొంబాయి రవ్వ, ఒక స్పూను శనగపిండి, అలాగా 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, నెక్స్ట్ వచ్చేసి శనగపిండి అండి. ఈ శనగపిండి ఈ రెండింటికి సరిపడగా కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. దీన్ని అంటే మనకి ఇందులో చప్పగా ఉండకుండా అనమాట, వీటికి కూడా టేస్ట్ తెలియడం కోసం అయితే ఉప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాము. కొంచెం వేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత వేసాను, దానికి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మొత్తము మిక్స్ చేసేసుకున్నాక మనము పక్కన పెట్టేసుకున్నాం కదా కట్లెట్స్ని, దీంట్లో డిప్ చేయాలన్నమాట. దీంట్లో డిప్ చేసేసి చక్కగాను కొంచెం ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఆర్ షాడో ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు, మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా. నేనైతే కొంచెం ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేస్తున్నానండి. పెనం మీద జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి దాని మీద అయితే నేను షాడో ఫ్రై చేసేసాను. ఇదిగోండి ఇలాగా ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదనమాట. మనకి మెత్తగా కావాలంటే కొంచెం తక్కువ టైంలో తీసేసుకోవచ్చు, లేదు కొంచెం క్రంచీగా కావాలంటే ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం క్రంచీగా అయితే ఫ్రై చేశాను, ఎందుకంటే కరకరలాడితే భలే ఉంటుందండి. కానీ చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే. ఇంకోండి ఇలాగ ఈక్వల్గా మొత్తం కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వీటికి కాంబినేషన్ ఏంటంటే మయోనీ సాసు అలాగే టమాటా కెచప్ అండి. ఈ 2 కాంబినేషన్లో అసలు అద్దరిపోతుంది. సో ఈ విధంగా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే కనుక ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు, ఇంకా ఉన్నాయని అడుగుతారండి, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇదిగోండి ఈ విధంగా అయితే బ్రెడ్తో కట్లెట్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.